ఇవాళ సీఎం కేసీఆర్ భువనగిరి జనగామ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు జనగామలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే సభలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. జనగామ సెగ్మెంట్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. అక్కడి నుంచి భువనగిరి చేరుకుంటారు. అక్కడ మరో బహిరంగ సభల్లో పాల్గొని అనంతరం హైదరాబాద్కు చేరుకుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఋషికొండ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, 2 ఫార్మా కంపెనీలను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. విశాఖను ఐటీ ఫార్మా రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో విజయం సాధించింది. దేశీయ దిగ్గజం ఇన్ఫోసిస్ రాకతో ఐటీ ప్రమోషన్ కు మరో అడుగు ముందుకు పడింది. ఎగ్జిక్యూటివ్ రాజధాని కానున్న విశాఖలో క్లీన్ అండ్ గ్రీన్ బీచ్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నారు. తీర ప్రాంతం శుభ్రత కోసం 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను సమకూర్చుకుంది జీవీఎంసీ. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా పరవాడ, అచ్యుతాపురం పారిశ్రామిక వాడలను సందర్శిస్తారు. 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్ ను జగన్ ప్రారంభిస్తారు. ఇవాళ సీనియర్ ఐఏఎస్ల త్రిసభ్య కమిటీ విశాఖ వెళ్లనుంది. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు, వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనుంది కమిటీ. విశాఖలో రాజధాని వసతులు, సౌకర్యాలు పరిశీలన చేయనుంది త్రిసభ్య కమిటీ. ఇప్పటికే విశాఖ చేరుకున్నారు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి. ఇవాళ ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ఐఆర్ఆర్ కేసులో ముందు బెయిల్ కోసం నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబశివరావు, ఆ సంస్థ ఉద్యోగి ప్రమీల పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరగనుంది. అలాగే అసైన్ భూముల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 41 కి కేబినెట్ ఆమోదం లేదంటూ చంద్రబాబు, నారాయణలపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పు వెలువడనుంది. అయితే ఈ పిటిషన్లపై పునః విచారణ జరపాలంటూ 2 పిటిషన్లు దాఖలు చేసింది సిఐడి. అసైన్ భూముల కొనుగోలు కేసులో సిఐడి నమోదు చేసిన 2 కేసులను క్వాష్ చేయాలని ఓ పిటిషన్, ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు నారాయణ. వీటిపై విచారణ జరగనుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు రాత్రి 7 నుంచి 9 వరకు శ్రీ మలయప్ప స్వామి వారు ఆదిశేషుడిపై ఉభయ దేవురులతో వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో రాయేదో రత్నమేదో గుర్తించాలని చెప్పారు. స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడతారు. ఇక కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు 10 నుంచి 12 సార్లు అవకాశం ఇస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని గుర్తు చేశారు. వారి మాటలు నమ్మొద్దని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్లందరికీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి జాబితాలోనే చాలా మంది పేర్లు ప్రకటించారు. అయితే వారిలో మొదటి రోజు 69 మందికి బీఫామ్స్ ఇచ్చారు. ఆదివారం ఉదయం 51 మందికి ఇచ్చారు. ఆ తర్వాత మరో 18కి బీఫామ్లు ఇచ్చారు. ఇవాళ మరికొంతమంది అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వనున్నారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి తరపున కవిత బీఫామ్ అందుకున్నారు. ప్రగతి భవన్లో మరికొంతమందికి బీఫామ్స్ అందించారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు పోటీ ఇచ్చేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలున్నాయి. బీఆర్ఎస్ స్కీములు ఆషామాషిగా ఉండవని, దేశానికి ఆదర్శంగా ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 3,000 చొప్పున భృతి అందిస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం చేపట్టనున్నారు. దీంతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 5 లక్షలతో బీమా సౌకర్యం, ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తించేలా చేశారు. హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టి తీరుతుందన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో చూసి ప్రజల హృదయాలు ఉప్పొంగుతున్నాయన్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షాల గుండెలు వణికిపోతున్నాయన్నారు. తమ పని అయిపోయిందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటిస్తే తప్పడనే నమ్మకం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందని హరీష్ రావు వివరించారు.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్ జనగామ సభలో పొన్నాల బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. నిన్న పొన్నాల ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు మంత్రి కేటీఆర్. పొన్నాలను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటానని పొన్నాల చెప్పారు. ఈ క్రమంలో ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు పొన్నాల లక్ష్మయ్య. తన అర్ధాంగితో కలిసి పొన్నాల ప్రగతి భవన్ కు వచ్చారు. పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారితో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. జనగామ సభలో పొన్నాల కారెక్కే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 55 మందితో ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లో పీసీసీ చీఫ్, జేఎల్పీ నేత సహా కీలక నేతల పేర్లున్నాయి. తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న ముగ్గురిని అసెంబ్లీ బరిలోకి దింపడం విశేషం. కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ కు విరుద్ధంగా 2 కుటుంబాలకు 2 టికెట్లు కేటాయించారు. ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుండగా ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్ కేటాయించారు. ఇక మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తుండగా ఆయన కొడుకు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇచ్చారు. ఇక నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కొడుకు జైవీర్ కు అవకాశం ఇచ్చారు. అయితే జానారెడ్డికి కూడా మిర్యాలగూడ నుంచి అవకాశం ఇస్తారా లేదా అన్నది స్పష్టం కాలేదు. బీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలు తమ పార్టీ నుంచి కాపీ కొట్టారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళలకు 3,400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తదితర హామీలతో సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను పోలిన హామీలను బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం కింద తాము 2,500 అంటే కేసీఆర్ 3,000 అన్నారు. ఆడబిడ్డలకు తాము 500 గ్యాస్ సిలిండర్ అంటే ఆయన 400కే అన్నారు. ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు 15,000 ఇస్తామంటే ఆయన ఇప్పుడు 16,000 ఇస్తామంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను బోగస్ గా తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాష్ జవదేకర్ అభివర్ణించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ టీఎస్పీఎస్సీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలపై నిలదీస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లడం లేదన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నమ్మక ద్రోహి, ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతనలేదు. కేసీఆర్ సకల జనుల ద్రోహి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 18 నుంచి పార్టీ నేతలు బస్సు యాత్ర చేస్తున్నారు. తొలి రోజు బస్సు యాత్రలో పార్టీ నేతలతో కలిసి రాహుల్ గాంధీ పాల్గొంటారు. ములుగు జిల్లాలో 18న యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు రామప్ప టెంపుల్ ను రాహుల్ సందర్శిస్తారు. రాత్రి భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. రామగుండం నుంచి పెద్దపల్లి వరకు రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేయనున్నారు. దసరా తర్వాత నుంచి వైజాగ్ నుంచే సీఎం పాలన కొనసాగుతుందన్నారు ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. ఈ విషయంలో ఎన్ని న్యాయపరమైన ఇబ్బందులున్నా వాటిని పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా వైజాగ్లో సీఎం క్యాంప్ ఆఫీస్, ప్రభుత్వ అధికారుల భవనాలు, వసతులపై అధ్యయనం చేసేందుకే సోమవారం అధికారుల కమిటీ వైజాగ్కు వస్తుందన్నారు. వారి నివేదిక ప్రకారం అన్ని ఇబ్బందులు పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. టీడీపీ జనసేన పొత్తుపై మరో అడుగు పడింది. జనసేనతో సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేసింది టీడీపీ. 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల, పితాని, తంగిరాల సౌమ్య ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మిత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ నేత నిషికాంత్ దుబే. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హరినందన్ నుంచి మహువా 2 కోట్ల రూపాయలు నగదుతో పాటు విలువైన మొబైల్ ఫోన్ తీసుకున్నట్లు నిషికాంత్ ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయడానికి 75 లక్షల రూపాయలు మహువాకు అందినట్టు తెలిపారాయన. అదానీ గ్రూప్తో పాటు ప్రధాని మోదీని టార్గెట్ చేయడానికి మహువా మిత్రతో ప్రశ్నలు అడిగించినట్టు వివరించారు నిషికాంత్. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు నిషికాంత్.
చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకుముందే చంద్రయాన్-3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ తెలిపారు. కాలం మారిందని, భారత్ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్లను తయారు చేయగలదన్నారు. చంద్రయాన్-3 వ్యోమనౌకను రూపొందించిన అనంతరం నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిపుణులను ఆహ్వానించామన్నారు. వారికి చంద్రయాన్-3 గురించి వివరించామని తెలిపారు. మన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి అవి చాలా తక్కువ ఖర్చుతో నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయన్నారు. ఇండియా-పాక్ మ్యాచ్లో భారత ఫ్యాన్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది దిగజారుడుతనమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశాల మధ్య క్రీడలనేవి ఐకమత్యానికి కారణం కావాలి తప్ప ద్వేషాన్ని వ్యాప్తి చేయరాదని ట్వీట్ చేశారు. అయితే సనాతనం గురించి స్టాలిన్ చేసినవి ద్వేష వ్యాఖ్యలు కాదా అంటూ ఆయన ట్వీట్ కింద నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని ఆరాధించేందుకు ఈ శరన్నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి. అశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుంచి దశమి వరకు 10 రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. ఉత్తర భారతంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు. దాండియా గర్భా లాంటి ఆటలు ఆడారు.